బట్టలు వేసుకుంటాము, డోర్ క్లోజ్ చేస్తాము. ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ సరఫ్ లేదా లిక్విడ్, ఈ రెండు పక్కల యాదో ఒకటి లిక్విడ్ కానీ సరఫ్, మిడిల్ వన్ వచ్చి కంఫర్ట్ వేసుకున్న తర్వాత క్లోజ్. వీటికి మీరు వేసింది ఇది అయిపోయింది. మిషన్ ప్రోగ్రామ్ సెట్ చేసుకునేది ఉంటుంది. పవర్ ఆన్ అయిపోగానే మీరు ఈ యారో మాత్రం ఏదైనా లైన్, ఈ లైన్ ని బట్టి మీరు ఏ బటన్ కావాలో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ ఉంటుంది. డెలికేట్ అంటే చిన్నపిల్లల బట్టలు కానీ అలాంటివి వేసుకోవచ్చు. 1 hour లోనే అయిపోతుంది. కాటన్స్, ఇకో కాటన్స్, డైలీ వాష్, ఉలన్స్, యాక్టివ్ వేర్, డ్రమ్ క్లీన్. డ్రమ్ క్లీన్ అంటే మీకు స్కేల్ కింద డిఫరెంట్ పౌడర్ వస్తుంది. వర్ల్పూల్ బ్రాండ్ ఇది. అది మీరు వేసుకొని ఒక ప్యాకెట్ డ్రమ్ క్లీన్ పెట్టి స్టార్ట్ చేస్తే డ్రమ్ క్లీన్ అయిపోతుంది. అంటే ఈ బ్రాండ్ లో దొరుకుతుంది. ఈ బ్రాండ్ అనేది దొరుకుతుంది. ఇది వచ్చి స్పిన్ అండ్ డ్రైన్. స్పిన్ అండ్ డ్రైన్ అంటే మీరు బయట ఆడాల్సిన బట్టలు ఓన్లీ డ్రై చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. వాషింగ్ ది కాదు, డ్రై, ఓన్లీ డ్రై కోసం మాత్రమే స్పిన్ అండ్ డ్రైన్. 10 నిమిషాల్లో అయిపోతుంది. అది ఇది స్పిన్ అండ్ రిన్స్ అండ్ డ్రైన్ అంటే ఎక్కువ మురుగుని మనం చేతి ఉతికింటాం కదా, బ్రష్ చేసింటాం కొన్ని బట్టలకి. కొన్ని దీంట్లో వాషింగ్ మిషన్ వేస్తే పోవు అనేవి కొన్ని బ్రష్ చేస్తారు. మీరు దీంట్లో వేసుకొని రిన్స్ అండ్ స్పిన్ లో పెట్టేస్తే మంచి నీళ్ళలో కడిగి డ్రై చేస్తుంది. పూర్తి వాష్ ప్రోగ్రామ్ జరగదు, మంచి నీళ్ళలో కడిగి డ్రై చేస్తుంది. ఇది బెడ్డింగ్ కాటన్స్, బేబీ కేర్, బెడ్ బాత్. ర్యాపిడ్ 30 అంటే మీకు 30 నిమిషాల్లో అయిపోతుంది. మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం 2 జతలే ఉన్నాయి, 3 జతలే ఉన్నాయి, అప్పుడప్పుడు అయిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు ర్యాపిడ్ 30 పెట్టుకోవచ్చు, తొందరగా అయిపోవడానికి. ఇది స్టైన్ వాష్, ఎక్కువ మురికి క్లీన్ చేసుకోవడానికి. 3 hours గలీజ్ ఉండేది వీడియోలో చూడు. 3 hours పడుతుంది. అది 3 hours 3 hours పడుతుంది. ఇది శానిటైజర్, ఇది 3.5 గంటలు. ఇది శానిటైజర్. ఇవన్నీ అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, నార్మల్ గా డెలికేట్ లో కానీ వాడుకోవచ్చు, డైలీ వాష్ లో కానీ. డైలీ వాష్ లో వాడుకుంటే అయిపోతుంది. సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలి మనం. వేరేది ఏంది లేదు. మీరు ఇది స్టార్ట్ చేయాలి అంతేగా. అది బట్టలు వేసి లోపలికి ఇది స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. మీకు ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు డోర్ ఓపెన్ అవ్వదు. మీరు చూసినా కూడా రాదు. ఇక్కడ మీకు లైట్ అనేది వెళ్ళిపోతుంది. ఆఫ్ అయిపోవాలి. అది 0 వచ్చినప్పుడు డోర్. మధ్యలో అర్జెంట్ ఉంటే మనం ఆఫ్ చేసుకోవాలి.